ఆయన జీవితాన్ని గురించి సరిగ్గా అధ్యయనం చేయకుండా ఎవరెవరో చెప్పిన మాటలు విని, లేకపోతే యేసు ప్రభు నమ్ముకున్నామని చెప్పుకున్న వారి వలన ఒకవేళ మోసగించబడో లేకపోతే ఏదో నష్టపోయో యేసయ్యకి దూరం అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. యేసు ప్రభు వద్దకు ఆయనను చూసి మనం రావాలి కానీ చాలాసార్లు మనం అనుకుంటాం యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ సరిగ్గా ఉన్నారండి, ఒకసారి చూపించండి మాకు, వాళ్ళు కరెక్ట్ గా ఉంటే అప్పుడు మేము దేవుడి దగ్గరకు వస్తామండి అంటారు కొంతమంది. ఈ లోకంలో మనం అంటూ ఫాలో అవ్వాల్సింది ఎవరైనా ఉంది అంటే అది యేసయ్యనే. హల్లెలూయా. ఆయనను ఫాలో అయితే ఇంకా నీ జీవితంలో నీకు ఏ సమస్య ఏ ఇబ్బంది కూడా ఉండదు. నేనైతే నా జీవితంలో ఆయనను గురిగా పెట్టుకొని ముందుకు వెళ్తా ఉంటాను. అందువల్ల ఒకవేళ నా ప్రక్కనున్న సహోదరుడు, నా పక్కనున్న సహోదరి, లేకపోతే నాకంటే వయసులో పెద్దవాళ్ళు, నాకంటే చిన్నవాళ్ళు ఏదన్నా నాయుడులా తప్పిదాలు చేసిన, అయ్యో వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళ మందిరానికి వస్తున్నారు కానీ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్ళను బట్టి నేను దేవుని దగ్గరకు రానండి అని దేవునికి ఎప్పుడు దూరం అవును. ఎందుకంటే దేవునికి నాకు మధ్యలో ఉన్న సంబంధము ఇట్ ఈస్ అ పర్సనల్ రిలేషన్షిప్. దేవునికి మనకి మధ్యలో ఇంకో మూడో వ్యక్తిని ఎవరిని మనం పెట్టడానికి వీలు కూడా లేదు.